జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన మీటింగ్లో 18 అంశాలతో పాటు 6 టేబుల్ ఐటంలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వన్ టైం స్కీమ్ కోసం ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనుంది స్టాండింగ్ కమిటీ. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీటింగ్లో 18 అంశాలతో పాటు 6 టేబుల్ ఐటంలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా కేపీహెచ్బీ 4th ఫేజ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో కొంత భాగాన్ని జీహెచ్ఎంసీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కోసం కేటాయించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వన్ టైం స్కీమ్ కోసం ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనుంది బల్దియా. ఈ ఆర్థిక సంవత్సరానికి రోడ్లను డెవలప్ చేసేందుకు ప్రధాన రోడ్ల అభివృద్ధి పథకం కింద అదనంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి పొందేందుకు ఆమోదించారు. బల్కంపేట టెంపుల్ రోడ్ నుంచి సనత్ నగర్ వరకు ఉన్న ఫతేనగర్ ఫ్లైఓవర్ పునరుద్ధరణ పనులకు పరిపాలన ఆమోదం నోటిఫికేషన్ కోసం అనుమతించింది. ఖైరతాబాద్ జోన్లోని 10 స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్వహణ కార్యకలాపాల కోసం టెండర్లను ఆహ్వానించేందుకు సభ్యులు అనుమతించారు. శేర్లింగంపల్లిలోని కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని రిపేర్లు నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ వరకు పర్యాటక ప్రాంతాల పరిశుభ్రత సంరక్షణ కోసం 3 ఏళ్ల అవుట్ సోర్సింగ్ ప్రాజెక్ట్ ని నిర్వహించేందుకు ఎక్సోరా సంస్థను నియమించడానికి అనుమతించారు. పలు రోడ్ల వైడనింగ్ తో పాటు ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి 141 ఆస్తుల సేకరణకు కమిటీ సభ్యులు ఆమోదించారు. 5 కోట్ల వ్యయంతో కేపీహెచ్బీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లో శాంపిల్స్ పరీక్షలు త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా రిపోర్టులు వచ్చే విధంగా అత్యాధునిక మిషనరీని వినియోగించనున్నారు. కల్తీ కుళ్ళిన ఆహారంతో పాటు కాలం చెల్లిన సరుకులతో తయారు చేసిన ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులు 48 గంటల్లో వచ్చేలా ప్రపంచ స్థాయి టెక్నాలజీతో తయారు చేసిన మిషనరీ ఏర్పాటు చేయనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ఫుడ్ శాంపిల్స్ పరీక్షకు నాచారంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ మాత్రమే ఉండటంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పంపిన శాంపిల్స్ కి నెలలు గడుస్తున్నా రిపోర్టులు రావడం లేదు. దీంతో చర్యలు తీసుకోలేకపోతున్నారు. జోన్ కి 1 చొప్పున 6 ల్యాబ్లు ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ ముందుగా కూకట్పల్లి జోన్ లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. స్టాండింగ్ కమిటీలో 6 టేబుల్ ఐటంలకు సభ్యులు ఆమోదించారు. అబిడ్ షాపింగ్ కాంప్లెక్స్ లోని 56 సెల్లార్ షాపుల కోసం టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఆమోదించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ప్రెస్ మీట్ లో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లీజ్ ను మరో 3 ఏళ్లకు పొడిగించేందుకు ఓకే చెప్పారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలు, ఫీపింగ్ వాహనాలు, ఫాగింగ్ వాహనాల పనితీరుపై నిఘా పెట్టేందుకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి నిర్వహించేందుకు సర్వీస్ ప్రొవైడర్ ని ఎంపిక చేయడానికి ఆమోదించారు. ఫిర్యాదుల నిర్వహణ కోసం 50 సీట్ల అన్బౌండ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు కాల్ సెంటర్ సర్వర్ మౌలిక వసతులను కల్పించేందుకు ఆమోదించారు. కాప్రా సర్కిల్ 1 గెలీలియో నగర్ లోని ఓపెన్ స్పేస్ లో స్పోర్ట్స్ అరీనా అభివృద్ధి చేయడంతో పాటు జీహెచ్ఎంసీ చట్టం సంబంధిత సెక్షన్ ప్రకారం జీహెచ్ఎంసీ హిల్లాక్ భూములను ఆస్తుల యజమానుల ఒప్పందంతో అందరికీ అనుకూలంగా మార్చుకోవడానికి ఆమోదించారు.